వరంగల్ జిల్లా వాసులు దళితులందరూ వీళ్ళు ఏ రోజు వచ్చిరమ్మా మీరు ఈ ఆఫీస్కు ఇదివరకు? 4-5 రోజుల కింద వచ్చిందండి. 4-5 రోజుల కింద ఆమెను వెతుక్కుంటా ఇక్కడ నుండి ఫోన్ వచ్చింది, మాకు వెళ్ళిపోయింది. 3 రోజుల నుంచి ఆమె ఇటువైపు తిరుగుకుంటా ఒక న్యాయం కోసం మా క్యూనిస్ ఆఫీస్కి వచ్చింది. క్యూనిస్ ఆఫీస్కి వచ్చి మా రవిని కలిసి ఒక అడ్వకేట్ శివశంకర్ అనేటువంటి అడ్వకేటు 10 లక్షల రూపాయలు కోర్టులో కట్టాలని వీళ్ళని తప్పుదో పట్టించి 10 లక్షల రూపాయలు తీసుకొని ఇగో ఒప్పంద పత్రం రాసిచ్చిండు. ఒప్పంద పత్రం రాసిస్తే వీళ్ళు పాపం ఏమీ తెలియక అమాయకులై తిరుగుతూ ఉంటే ఆమె 3 రోజులు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఉప్పల్ బస్ స్టాండ్లో పడుకుంటే మా రవి ఆమెని తీసుకొచ్చి ఏం జరిగిందనంటే ఇట్లా జరిగిందని చెప్తే ఈ కాగితాలన్నీ చూపించారు. కాగితాలన్నీ చూపిస్తే వెంటనే మా రవి ఏం చేసిందంటే మా వరంగల్ మా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడికి ఇన్ఫార్మ్ చేసి అన్న వీళ్ళకు న్యాయం చేయండి ఇక్కడ నుంచి పంపిస్తున్నామని చెప్పి ఇక్కడ నుంచి పంపించిండు. పంపించిన తర్వాత మా రజని ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే ఈ పెద్ద చీటర్ అని తేలింది. పెద్ద చీటర్ అని తేలిన తర్వాత మా రజని మాట్లాడి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళకి అన్యాయంగా మోసం చేసినావు అట్లే అన్నాడమ్మా, మోసం చేసినావు అని చెప్పి రైట్ చెప్తా. వీళ్ళ భూమి పంచాయతీ అనుకుంటుంది. భూమి పంచాయతీలోకి జొరబడి డిగ్రీ వచ్చింది, మీరు 10 లక్షలు కట్టాలన్నదని చెప్పి మోసం చేసి వీళ్ళని ఏం చేసిందంటే వీళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకొని ఒప్పంద పత్రం రాసి నీ బ్యాంకు కట్టేది ఉంటే వీళ్ళకి ఒప్పంద పత్రం ఏంది పాపం వీళ్ళు మళ్ళీ మీదకెళ్ళి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వీళ్ళది చేసుకొని వాళ్ళని నానా ముప్పు తిప్పలు పెడతా ఉన్నాడు. వరంగల్లో ఉండేటువంటి ఆయన ఫోటో ఉందా? పుణ్యాత్మ ఉంది. అయితే ఇక్కడికి మీరే వచ్చారు కదమ్మా, మీరే వచ్చారు కదా, మీరు వచ్చి మాకేం చెప్పారు? మైకి పెట్టన్నా ఏం చెప్పినావమ్మా? మాకు మా జాగానంతా ఆక్యుపై చేసుకొని పైసలు కడితే తీసుకోలేదంటండి అని చెప్పాను అన్నాడు. మా ఇంటికి పోతే నువ్వెందుకు వస్తానో మా ఇంటికి ఊకే అని చెప్పి నన్ను గద్దరాంచి ఇంటికి పంపించండు. పేపర్ పెట్టుకొని ఈ పేపర్ ద్వారా మొత్తం బ్లాక్ మెయిల్ చేసుడు, ప్రజల్ని హింసించుడు. ఇగో ఇట్లా అడ్వకేట్ గిరి నేను వకీల్ అని చెప్పి బెదిరించి వీళ్ళు మా దగ్గరకు వచ్చిరుగా, మా మల్లన్న టీమోలు పోయి వీళ్ళకి పేదోళ్ళ పక్షాన్ని నిలబడి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించబోతే ఏం రాసినా ఆయన పంపు ఈయన స్క్రీన్ మీద పెట్టు. అరే ఎవడ్రా నువ్వు? నేను చెప్తా ఉన్నా, అరే శివశంకర్ నీ 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 కోమటి బల్బ్ ఏదైతే ఉందో తగ్గించుకో బిడ్డ. ఈ దళితుల తెరువు వస్తే నువ్వు ఎవడైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తీన్మార్ మల్లన్న టీం గురించి నువ్వు మాట్లాడి జరుగు. ఇగో తీన్మార్ పైసా వసూలు అంటుంది, చెప్పు తీసుకొని కొడతారు. అరే శివశంకర్ ఫోన్ చేయడానికి కంప్లైంట్ చేయమని మీద ఏమనుకుంటున్నారా? నువ్వు పత్రిక పెట్టుకొని ఈ పేదోళ్ళు ఇగో తీన్మార్ పైసా వసూలు అని చెప్పి చెప్తా ఉన్నాను. క్యూనిస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వసూలు చేస్తున్న తీన్మార్ మల్లన్న ప్రస్తుతం హైకోర్టు జిల్లా కోర్టులో కేసులు విచారణలో ఉండగా చట్టవిరుద్ధంగా హనుమకొండలో సీనియర్ న్యాయవాదిని బెదిరింపులకు గురి చేస్తున్నట్టు సమాచారం. తీన్మార్ మల్లన్న టీం చేస్తున్న అక్రమాలపై బోషిడికే వానికి ఫోన్ చేయి. తీసుకోమ్మా ఫోన్ తీసుకో, ఫోన్ మాట్లాడు మనతోటి. లుచ్చానా కొడక పేదోళ్ళ వాళ్ళదేమన్నా దాగురా, లేకపోతే పుస్తక నుంచి అమ్ముకున్నారా? లుచ్చానా కొడక ఫోన్ చేయి. హలో 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 నేను మాణిక్యమ్మని మాట్లాడుతాను సార్. పైసల సంగతి మరి మేము వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం కదా సార్. అమ్మా నీకు నీ పైసలు ఎటు పోవు, నీ పైసలకు ఏం కాదు, ఎవరు రారు. నీకు నేను ఇంటికి ఎట్లా వచ్చినావు మర్యాద కోసం వచ్చేదంటే మాట్లాడుకున్నాము. దేనికి దాంట్లో రోజులు పెట్టుకొని పంచాయతీ పెట్టుకుంటే పనులు కావు. కాదు నేను వస్తే ఎల్లగొట్టిండ్రు కదా ఊకెందుకు వస్తావని చెప్పేదినమ్మా. 36 కేసులు నీ కేసులన్నీ ఒక కేసు 36 కేసులు, 3 అడ్వకేట్లు మా వల్ల కాదు మేము చెయ్యమని చెప్పంటే కేసులను తీసుకొచ్చి ఇచ్చింది. ఇది వరకు ఏమన్నా చేసిండ్రా సార్ మీరు? 10 లక్షల 50 కోట్ల ప్రాపర్టీ నీది, నీ ఆస్తి 50 కోట్ల ప్రాపర్టీ నీది. 50 కోట్ల ప్రాపర్టీ అడ్వకేట్లు ఉన్నారు. 50 కోట్ల ప్రాపర్టీ నువ్వే తింటావు సార్, నువ్వే తింటావు, వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకొని నువ్వే తింటావు.
50 కోట్లు 1,00,000 కోట్లు నువ్వే తింటాను వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకొని నన్ను ఎన్ని మాటలు అన్నావో నా కొడుకుని ఎన్ని మాటలు అన్నావో నేను ఇంటి మీదకి వస్తే ఆర్ఎస్సీ భూమికి నేను చచ్చిపోయేదాన్ని బతికినా నువ్వు చేయబట్టి మురం పోస్తా అంటే అన్నా పో అని నన్ను ల్యాండ్ మీదకి దోలుడు అక్కడ సెటిల్మెంట్ చేసుకున్నాడు తినుడు నేను మొత్తం ఇదే దందా అయింది దందా ఇదే మొత్తం మేము వడ్డీలు కట్టలేక వీళ్ళు పేపర్లు ఏం రాసినవరా నువ్వు తిన్మార్ పైసలు వస్తుందంట కేసులన్నీ మాకు కావాలి మాకు అవసరం లేదు మా కేసుల పేపర్లు మా అన్ని మాకు 30-40 కేసులు ఉన్నా కూడా నువ్వు వద్దు మేము 10 మంది బట్టలను మార్చినాము నువ్వు దొంగవు లంగవు కోట్లేడ కట్టేవరా పైసలు అంటే పేపర్ చూపియాడు ఎవరికి మా కేసులన్నీ వాపసు ఇచ్చాయి నో అబ్జెక్షన్ రాసి ఇచ్చాయి అన్న మాట్లాడు బాబు ఏడొసులు చేసిర్రా తీర్మాన్ మళ్ళీ ఎక్కడ వసూలు చేసిండ్రా తీర్మాన్ పైసా వసూలు అని రాసినావు ఎవరు రాసిండ్రా ఎవరు రాసిండ్రా నువ్వు ఏమనుకుంటున్నారా నువ్వు నీ బల్పారా దళితులు అంటే బల్పారా నీకు నువ్వు ఒక్కరే ఉన్నావురా ఈ పేదలను మోసం చేస్తాను బోసిడికే ఏం రైట్ ఉందా నీకేం రైట్ ఉందని గుంజుకున్నావురా ఈ పేదల సొమ్ము ఎట్లా గుంజుకుంటావురా నీకేం రైట్ ఉందని రా నువ్వు కోట్లను చీటింగ్ చేసినవరా ఈడియట్ వీని సంగతి వీళ్ళు అమెరికా ఈయన దగ్గరికి పంపి వాడిని దొంగనా కొడుకాడు శివశంకర్ అని చెప్పి వరంగల్లో అడ్వకేట్ అంట వాడు వైశ్యుడు కోమటోడు ఈ పేదోళ్ళ సొమ్ము తిని అమ్మ మీరు కేసు పెట్టారు మీరు పుస్తకాలు కూడా లేకుండా తీసుకుని వాడికి పత్రిక పెట్టుకొని ఈ పత్రిక అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడట మన రజనీకి ఫోన్ చేయి అన్నని మస్తు మాటలు అన్నాడట అన్న రజనీ అన్నని అంటే మళ్ళీ మీరు అన్న దగ్గరికి ఫోన్ రాని పంపించిన అన్న మమ్మల్ని ఈడికి వస్తేనే మేము మా రాష్ట్ర అధ్యక్షుని చెప్పి దళితులు భయ వాళ్ళు 3 రోజుల నుంచి బస్ స్టాండ్ లో పంటున్నారు న్యాయం చేయమని తోలితే నీ దగ్గరికి వచ్చిందా ఇంత దొంగలు ముచ్చలు మోపు అయితే ఇంత ఇలా 51 కోట్ల ఆస్తి కొట్టేద్దామని ఉపాయం పెద్ద ప్రశ్న మేము ఆగమైతామన్నా మేము వాళ్ళు ఏమన్నాడమ్మా మిమ్మల్ని ఏమన్నాడు నన్ను ల్యాండ్ మీదకి పో అని పంపించి మమ్మల్ని ఆపమంటాడు వాడు సెటిల్ చేసుకొని తింటా రజనీ వాడు ఎవడు వాని కథ ఏంది వాని లెక్కేంది ఇవాళ ఎట్టి పరిస్థితిలో వాని మీద కంప్లైంట్ చేసి వాని దుకాణం ఏందో దుకాణం బంద్ చేయాలి లేకపోతే ఏంటంటే ఎంతమంది పేదోళ్ళు మేమే కదా నీ దగ్గర తోలింది మరి ఏంది ఏం న్యాయం చేస్తున్నావు మరి అనరాని మాటలు అన్నాడు అన్న రికార్డు కూడా ఉన్నది అన్నను అనరాని మాటలు అన్నాడు ఏమని రాస్తూ జడ్జీలను బెదిరిస్తాడట వాడు జడ్జీలనే బెదిరిస్తా అంటున్నాడు వాడు పెట్టుకొని బెదిరిస్తాడు అంతా చీటింగ్ వ్యవహారం మొత్తం కూడా చీటింగ్ వ్యవహారం అంది వీళ్ళు లోక్ అదాలత్ లో కూడా కంప్లైంట్ చేసారు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే మొన్న బార్ అసోసియేషన్ ఇద్దరిని మేనేజ్ చేసుకున్నాడు ఆ బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ వాళ్ళ నెంబర్ బార్ అసోసియేషన్ వాళ్ళ గల్పు చీటర్ అయిన అడ్వకేట్ వాడు ఒక్కసారి బార్ అసోసియేషన్ వాళ్ళ గల్పు మొత్తం చీటరే ఉన్నట్టు బార్ అసోసియేషన్ కలుపు లైన్ లో ఉంటా కలిపి పైసలు తీసుకొచ్చి ఇచ్చిన ఇంకో బిడ్డ నలుగురై నీ బిడ్డలా వీళ్ళంతా ఇంకో బిడ్డ అయ్యో పోలీస్ కేసు పెడతాం మీ మీద పోలీస్ కేసు పెడతాను ఇగో ఇది కరీంనగర్ సిపి గారు ఇగో ఇది ఇటువంటి చీడపుర్లను ఏరే అవతల బారేక ఏం చేస్తా ఉన్నారు సార్ ఇంకా ఇంతమంది పేద వరంగల్ సిపిఏ మీరు బార్ అసోసియేషన్ నెంబర్ ఒక్కసారి మాకు పంపించండి రజని పంపించండి ఓకే కేసులు కాదమ్మా మీరు 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 ఇక్కడ సీజే గారికి కంప్లైంట్ చేద్దరు జరాగుడి ఎందుకంటే ఇటువంటి చీటరు అటువంటి పీకు వచ్చి ఉంటే నీ అటువంటి ఒకడు బేకార్ నా కొడుకు ఇటువంటి పేదోళ్ళ మేము పేదోళ్ళని కడుపులో పెట్టుకొని ఆ పేదోళ్ళ కష్టం వస్తే చేసేది పేపర్ మాది నీ బ్లాక్ మెయిల్ చేసేది గిదా
యాడ నేర్చినవరా నువ్వు? అన్న అవతల అపోజిట్ వాళ్ళని ఏం చేస్తాడు, పేపర్ కి ఇస్తాడు, వాళ్ళని బెదిరిస్తాడు, వాళ్ళ దగ్గర మరి మొత్తం ఇది అది పెట్టుకొని మొత్తం బ్లాక్ మెయిల్ తందకు దిగిండి దిగి వాళ్ళ దగ్గర తీసుకొని తింటాడు. మాది కోట్ల ఆస్తి, మస్తు డబ్బు తిన్నాడు అన్న. మొత్తం ఇదే దందా వంది. ఇదే దందా. ఏం పేపర్లు వేసిండా ఇదంతా? పేపర్లు వేసి కన్ను పడితే కథమే వేసిండు, మళ్ళా మనతో కాంప్రమైజ్ అయిపోయి పైసలు కొట్టేసిండట. ఇగో ఇదే దందా. ఇదే దందా ఇదే దందా అన్న. మేము గజ వణుకుతానం అన్న, వడ్డీలు కట్టలేక నెల వచ్చిందంటే బ్యాంకులల్లో బెదిరిస్తాడు. అమ్మా మీరేం కంగారు పడకండి అమ్మా, మీకు మేము అందరం ఉన్నాం. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. వాడు చేసినటువంటి చీటింగ్ ఏదైతే ఉందో ఆ చీటింగ్ కు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. నేను ఇప్పుడు కృష్ణన్నతో కూడా మాట్లాడతా. ఇప్పుడు మాట నన్ను జైలుకి పంపుతారు కావచ్చు, 4 రోజులు ఉంటా వస్తా. నన్ను ఏం చేస్తాడు ఆ కేసులు ఎట్లుంటే ఏం కథ అనేది మనం జడ్జి గారికి లేఖ రాద్దాం, మన కథలో చూద్దాంలే. కానీ బార్ అసోసియేషన్ ప్లస్ సిపి గారు అలాగే మన మందకృష్ణ మాదిగన్న కూడా మన హుజరాబాద్కి వచ్చిండ్రట అన్న, వీళ్ళ అన్న కొడుకే రమేష్ చనిపోయిన. అదే అక్కడ అడ్రస్ తెలుసుకొని మాకు తెలియకుండా ఈమె దొంగతనంగా వచ్చిందన్న మీ దగ్గరికి. రవి అది ఆయన చెప్పి ప్రిపేర్ చేయించు. ఉంటామన్న ఎంతసేపు అయినా కూర్చోపండి నేను చేస్తా. ఇటువంటి లుచ్చగాలు మోపాయి ఈ పేదోళ్ళని అంతా రక్తం దాగుకుంటా వాడు ఫోటో పెట్టండి అన్న అందరికి తెలియదు. వాని ఫోటోనట పంపి ఉంటే, వాని ఫోటో ఉంటే పంపిరి. ఫోటో ఉంటే రజనీని పంపిబన్ వాని ఫోటో పంపిబన్ ఓసారి ప్రజలకు తెలవాలి. ఎంత వేస్ట్ ఫెలో, ఎంతమందిని మోసం చేస్తాడు ఇంకా వాడు. లైక్ చేయండి.